ప్రస్తుతం మనం విశాఖపట్నంలో మధురవాడ వద్ద ఏదైతే స్కై వాక్ ఉందో ఆ స్కై వాక్ నిర్మాణం అయితే జరుగుతుంది. అదే ప్రదేశంలో ప్రస్తుతం మనం కూడా ఉన్నాం. అయితే మీరు చూస్తున్నారు నా వెనకాల ఈ స్కై వాక్ ఎలాగుందో. స్కై వాక్ ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది నిర్మాణంలో. పైన ఏదైతే ఉందో మొత్తం ట్రాక్ అంతా అయిపోయింది. మెట్ల వరకు వర్క్ ఉంది. మెట్లు ఒకటి పెండింగ్ ఉంది. ఇది కూడా మరి చాలా త్వరగానే దీన్ని కంప్లీట్ చేశారని చెప్పాలి. ఈ స్కై వాక్ నిర్మాణం అన్నది జీవీఎంసీ అధికారులు, సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక వినూత్నమైన ఆలోచనని తెచ్చారనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ప్రదేశాల్లో ఇలాంటి స్కై వాక్ చాలా అవసరం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది. అదే విధంగా ఇక్కడ చాలా వరకు జనసంచారం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక రద్దీ ప్రదేశం అనే చెప్పాలి. పొద్దున్న సాయంత్రం విద్యార్థులు స్కూల్కి వెళ్ళడానికి కానీ, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి కానీ చాలా వరకు ఈ నేషనల్ హైవేని దాటి క్రాస్ చేసి అవతల పక్క వెళ్ళాలి, అవతల నుంచి యువతలకు రావాలి. ఇది ఒక హెవీ వెహికల్స్ కి ఒక అడ్డ లాంటిది. ఎందుకంటే బస్సెస్ అవన్నీ, లారీలు అవన్నీ, ఇలా హెవీ వెహికల్స్ అన్నవి ఇదే నేషనల్ హైవే గుండా వెళ్తుంది. దీనివల్ల చాలా వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో, స్కూల్ పిల్లలు, విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది. అయితే అలాంటి సమయంలో ఈ స్కై వాక్ నిర్మించడం వల్ల విద్యార్థులందరూ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఆఫీసులకు వెళ్ళేవారు కానీ, స్థానిక ప్రజలు అవన్నీ ఈ స్కై వాక్ని యూజ్ చేసుకొని రోడ్డు క్రాస్ చేయొచ్చు. దీనివల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు ప్రమాదాలను అరికట్టే వాళ్ళం అవుతాము ఈ స్కై వాక్ ఉండడం వల్ల. అయితే ఇక్కడే మరొక సమస్య ఉంది. ఏంటంటే ఎన్ఐడి నుంచి పెందుర్తి వెళ్తామో అదే లైన్లో పెందుర్తికి దగ్గర ఒక స్కై వాక్ అనేది నిర్మించడం జరిగింది జీవీఎంసీ అధికారులు. అయితే స్కై వాక్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం అట్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ స్కై వాక్ మీద ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా నిలిచిపోయింది ఆ స్కై వాక్. అక్కడ ప్రతిరోజు బిచ్చగాళ్ళే ఉంటారు, మూగజీవాలు పడుకుంటాయి. అదేవిధంగా రాత్రి అయితే చాలు మందుబాబులు ఎవరైతే ఉంటారో మందుబాబులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. కాబట్టి అది ఫెయిల్యూర్ అయింది. అదేవిధంగా ప్రస్తుతం ఇది మధురవాడలో ఉండడం గొప్ప విషయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక రద్దీ ప్రదేశం. కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో పెడితే ఖచ్చితంగా ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇలాగే ఏదైతే రద్దీ ప్రదేశాలు ఉన్నాయో విశాఖపట్నం మొత్తంలో చూసుకుంటే హనుమంతు వాక, అక్కడ కూడా స్కై వాక్ పెట్టచ్చు. అక్కడ స్కై వాక్ పెట్టడం వల్ల ఎంతో ట్రాఫిక్ అన్నది కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. జగదాంబ సెంటర్ కూడా ఉంది. జగదాంబ సెంటర్ అవని, అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్కి సమీపంలో కానీ రామా టాకీస్, ఇలాంటి ప్రదేశాలు ఏదైతే రద్దీ ప్రదేశాలు ఉన్నాయో ఈ రద్దీ ప్రదేశాల్లో ఇలాంటి స్కై వాక్స్ని నిర్మించడం వల్ల చాలా వరకు ట్రాఫిక్ని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవచ్చు. ఈ స్కై వాక్ ఉండడం వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఏదేమైనప్పటికీ ఈ స్కై వాక్ మధురవాడలో రావడం అన్నది ఒక వినూత్నమైన ఆలోచనని జీవీఎంసీ అధికారులు మెచ్చుకోవచ్చు. అదేవిధంగా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల. ఇలాగే రానున్న రోజుల్లో ఇలా విశాఖపట్నం మొత్తంలో ఇలాంటి స్కై వాక్స్ పెట్టి డెవలప్ చేస్తే ఎంతో మేలు చేసిన వారు అవుతారని స్థానిక ప్రజలు చెప్తున్నారు, విశాఖ వాసులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం ఈ మధురవాడ స్కై వాక్ ఏదైతే ఉందో ఈ స్కై వాక్కి చూసుకుంటే పనులు వేగంగానే జరిగాయి. అతి తక్కువ సమయంలోనే ఆ చివరి దశకు రావడం గమనార్హం. అయితే ఈ చివరి దశకు వచ్చినప్పటికీ మరింత వేగంగా ఈ పనులు పూర్తి చేస్తే దీనివల్ల విద్యార్థులకి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఎందుకంటే సమీపంలో ఉన్న విద్యా సంస్థ ఉంది, ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఉంది. పిల్లలు కూడా ఎంతో ఆశపడుతున్నారని చెప్పచ్చు. ఎందుకంటే ఇది ఎంత బేగ్ కంప్లీట్ అయితే మేము అందరం దీని మీద నుంచి వెళ్ళొచ్చు, చివరి అటువైపు రోడ్డు క్రాస్ చేయడానికి చాలా సులువుగా ఉంటుందని ఆశపడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి జీవీఎంసీ అధికారులు, సంబంధిత అధికారులు ఈ యొక్క నిర్మాణం మరింత వేగవంతం చేయాలని కోరుకుంటున్నారు స్థానిక ప్రజలు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో తరుణ్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం నుంచి.